కృష్ణం వందే జగద్గురు వాసుదేవాయ మంగళం సర్వశాస్త్రమయీ గీత వ్యాసో నారాయణో హరి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువా నితిర్మమ అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీ గోపాలకృష్ణ. ఓం గం గణాధిపతయే నమః. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఆత్మీయ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏ వ్యక్తిలోనైనా నేను నాది అనే భావనతో కూడినటువంటి అహంభావము పతనానికి దారితీస్తుంది. ఇక ఇందులో ఇంకొకటి ఏమిటి అనంటే, ప్రతి పురుషునికి ఉండకూడనటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే పరస్త్రీ వ్యామోహం. ఈ పరస్త్రీ వ్యామోహం అనేటువంటిది ఎంతటి వాడినైనా, వాడు పండితుడైనా, చక్రవర్తి అయినా, సాధారణ వ్యక్తి అయినా, ఎవరైనా కూడా పతనానికి దిగజారుతారు, ఇంకా వారు పతనమవుతారు. ఇటువంటి సన్నివేశాన్ని మనకు రుజువు చేయడానికి రామాయణమే ఓ చక్కని ఉదాహరణ. అందులో రామాయణంలో ఒకరోజు ఆ యొక్క లంక నగరంలో రావణాసురుడు కొలువు తీరి ఉన్నటువంటి సందర్భంలో ఓ బలహీనుడైనటువంటి రాక్షసుడు వచ్చి ఆ రావణాసురుడితో మొరపెట్టుకుంటాడు. ఏమని అంటే, అయ్యా మహాప్రభు, వేరొక రాక్షసుడు నా భార్యను ఎత్తుకొని వెళ్ళాడు అని చెప్పి తెలియజేస్తాడు. అంటే ఒక బలవంతుడైన రాక్షసుడు ఈ బలహీనుడైనటువంటి రాక్షసుని భార్యను ఎత్తుకుని వెళ్ళాడు. ఈ విషయాన్ని రావణాసురునికి ఫిర్యాదు చేయగానే రావణాసురుడు ఆ బలవంతుడైన రాక్షసుని సభలో ప్రవేశింప చేస్తాడు. అప్పుడు రావణాసురుడు, ఏమిరా మూర్ఖుడా, ఇతని భార్యను ఎందుకు అపహరించావు, నీవెందుకు తీసుకొని వెళ్ళావని ప్రశ్నించగానే ఆ బలవంతుడైన రాక్షసుడు, మహాప్రభు మన్నించాలి, వనిత రాజ్యం వీరభోజ్యం కదా, అందుకే నేను అతన్ని జయించి అతని భార్యను తీసుకొని వెళ్ళాను అని చెప్పి తెలియజేస్తాడు. వెంటనే రావణాసురుడు, ఓరి దుర్మార్గుడా, వనితా రాజ్యం వీరభోజ్యం అనేది ఓ పెళ్లి కాని అమ్మాయి విషయంలో బలవంతులైనటువంటి వాళ్ళు తలపడి బలాబలాలు తీర్చుకొని ఆ అమ్మాయిని వివాహమాడాలి. ఇది ఆ యొక్క సూక్తికి ఉన్నటువంటి అర్థంరా. అంతేకాని బలహీనుడని చెప్పి వివాహం చేసుకున్నటువంటి వాని యొక్క భార్యను ఎత్తుకొని పోవడం అనేటువంటిది న్యాయం కాదు, అది న్యాయసమ్మతం కాదు అని చెప్పి మందలించి ఆ బలహీనుడి యొక్క భార్యను బలవంతుడి నుండి ఇప్పిస్తాడు. ఈ రకంగా చక్కని అద్భుతమైనటువంటి తీర్పుని చెప్తాడు. ఎందుకంటే రావణాసురుడు నవవ్యాకరణ పండితుడు, సకల శాస్త్రాలను అవపోసన పట్టినటువంటి వాడు. అతను నవబ్రహ్మలలో ఒక బ్రహ్మ, అంతటి జ్ఞానము విజ్ఞానము ఉన్నటువంటి వాడు, అమితమైనటువంటి శివభక్తి కలిగినటువంటి ఒక గొప్ప భక్తుడు, ఇన్ని గుణాలు ఉన్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు రావణాసురుడు. అయితే ఇక్కడ మరుక్షణంలోనే ఒక సంఘటన జరుగుతుంది. అదేమిటి అనంటే, శూర్పణఖ ఏడుస్తూ రావణాసురుని యొక్క కొలువులోకి వస్తుంది. అన్నా రావణ, నన్ను రక్షించు అని ఆర్తనాదాలు చేస్తూ వచ్చి ఆ సభలో నిల్చుంటుంది. వెంటనే ఆమె యొక్క దయనీయమైనటువంటి స్థితిని చూసి రావణాసురుడు ఏం జరిగిందని విచారిస్తాడు. అప్పుడు ఆవిడ, అన్నా, నేను ఏ అరణ్య ప్రదేశంలోనైతే తిరుగాడుతున్నానో అక్కడ ఆ మానవుడు తన యొక్క భార్యతో నివాసం ఉంటున్నాడు. అయితే అతని యొక్క భార్య ఎంత అందగత్తె అంటే ఆమె అతిలోక సుందరి. అటువంటి యొక్క ఆ వనిత ఆ మానవుని దగ్గర కాకుండా నీ వంటి వాని దగ్గర ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఆమెను ఎత్తుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేశాను, ఆమెను తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో అతని యొక్క తమ్ముడు నన్ను వారించి నా ముక్కు చెవులు కోశాడు అని చెప్పి మొరబెట్టుకుంటుంది. ఇది విన్నటువంటి రావణాసురుడు, ఆహా, అయితే అంతటి అందగత్తే ఖచ్చితంగా నా దగ్గరే ఉండాలి, ఇక నేను ఇప్పుడే వెళ్ళి తనను తీసుకొస్తాను అని చెప్పి సింహాసనంపై నుండి లేచి నిలుచుంటాడు. అదే సభలో ఉన్నటువంటి విభీషణుడు, అన్నగారు మన్నించాలి, ఇంతకు ముందే ఓ అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు మీరు,
అంటే ఇతరుల భార్యను తీసుకొని రావడం తప్పు అని మీరే అన్నారు కదా, మరి ఇప్పుడు ఆ తప్పు మీరు ఎలా చేస్తారు అని ప్రశ్నించగానే, ఓరి మూర్ఖుడా, న్యాయము ధర్మము అనేటువంటి విచక్షణ ప్రజలకే కానీ మా వంటి ప్రభువులకు కాదురా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి సీతమ్మ వారిని తీసుకురావడం, మరిచి అంటే మన వాడు మాయలేడిని పంపడం, ఇదంతా అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే, అతనిలో ఉన్నటువంటి పరస్త్రీ వ్యామోహము, నేను అనేటువంటి అహంభావము, గర్వము రావణాసురుని యొక్క పతనానికి కారణమైంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తించాలి. నిజానికి చాలామంది అనుకుంటారు శూర్పణకు జరిగినటువంటి అన్యాయానికి, అంటే ఆ ముక్కు చెవులు కోసినందుకు కోపించినటువంటి రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకుని వచ్చాడు అని చెప్పి మనకు ప్రచారంలో ఉంది. కానీ నిజానికి అది కాదు. అక్కడ జరిగింది ఏమిటి అని అంటే, స్వతహాగా ఎప్పుడైతే శూర్పణక ఆవిడ చాలా అందంగా ఉంది అని చెప్పగానే స్త్రీలోలుడైనటువంటి రావణాసురుడికి ఒక రకమైనటువంటి కోరిక పుట్టి ఆమెను ఎలాగైనా తేవాలి అనేటువంటి కాంక్షతో తీసుకొచ్చాడు. ఇక్కడ ఇంకొకటి, రావణాసురుడు ఎంతటి స్త్రీలోలుడు అంటే, అతడు ఎంతో మంది కన్నెపిల్లలను బలవంతంగా, వేలు కాదు లక్షల మంది అమ్మాయిలను తీసుకొచ్చినటువంటి వాడు ఆ లంకా నగరంలో. దాదాపుగా నాకు తెలిసి కొన్ని 3 లక్షలను అంటారు. అది ఆ రకంగా తీసుకొచ్చినటువంటి వాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తించాలి. అంటే నాకు తెలిసినటువంటి కథ మా నాన్నగారు చెప్పింది, శూర్పణఖకి ఆ రావణాసురుని మీద కోపం ఎప్పటి నుండో. అది ఏమిటి అని అంటే, ఈ శూర్పణఖ వేరొక ఋషి తపస్సు చేసుకుంటున్నటువంటి వాడిని వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు రావణాసురుడు ఆ వివాహానికి సమ్మతించక ఆ ఋషిని శిక్షిస్తాడు. ఆ కోపం మనసులో పెట్టుకున్నటువంటి శూర్పణఖ రావణాసురుణ్ణి ఎలాగైనా నిర్జించాలి, అతన్ని ఏదో ఒకటి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఉంది. కానీ సహజంగా స్త్రీ కావడం చేత అందులో రావణాసురుడు చాలా బలవంతుడు కనుక ఏమీ చేయలేక అవకాశం కోసం చూస్తున్న సందర్భంలో ఈ రావణాసురునికి వైరం కల్పిస్తుంది అనేటువంటి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. సరే, ఇది ఏదైనప్పటికీ కూడా అది ఈ రామాయణాన్ని చాలామంది చాలా రకాలుగా రాశారు. కానీ మనకు వాల్మీకి రామాయణమే ప్రామాణికం. అంటే నాకు తెలిసిన కథ చెప్పాలి అనేటువంటి ఉద్దేశమే తప్పితే ఇదే ప్రామాణికం అనేటువంటిది కాదు. కాకపోతే చాలామంది, కొన్ని వందల మంది రామాయణాన్ని రాశారు. ఆ క్రమం లోపల మూల కథ ఏదైతే ఉన్నదో అది చెడిపోకుండా కొన్ని అంశాలను అందులో చూపించారు. సరే, ఇది కల్పితమా ఏదా అన్నది పక్కన పెడితే, ఇప్పుడు విషయం ఏదైతే మనం మాట్లాడుతున్నామో అహంభావము, గర్వము, నేను అనే తత్వము, ఈ స్త్రీ వ్యామోహము, పరస్త్రీ వ్యామోహం అనేటువంటివి ఎంతటి పురుషున్నైనా పతనానికి దారి కల్పిస్తాయి. పతనం అవుతాడు ఇక అంతే. అతడు చక్రవర్త, పండితుడా, విద్వాంసుడా, విద్యావేత్త లేదా సామాన్యుడా, ఎవ్వరైనా పతనం కావాల్సిందే. అందరికీ ధన్యవాదాలు.